సార్లు శ్రీరాంపూర్ ఓసీ టెండర్ వాయిదా వేసిపోయింది. ఎందుకు 7 సార్లు? ఇలా నువ్వు ఒక్కొక్క రోజు కూడా సింగరేణికి ముఖ్యం. 6 నెలలు టెండర్ వాయిదా వేస్తే బొగ్గు ఉత్పత్తి తగ్గదా? బొగ్గు ఉత్పత్తి తగ్గితే సింగరేణి ఆదాయం తగ్గదా? సింగరేణి ఇబ్బందికి జరగదా? అంటే ఆ రింగ్ అయితే లేదని చెప్పి 7 సార్లు టెండర్ వాయిదా వేస్తే దాన్ని బీఆర్ఎస్ బయట పెట్టింది. 7 సార్లు డేట్ ఇస్తారు, రింగ్ కాలేదని టెండర్ వాయిదా, డేట్ ఇస్తారు, రింగ్ కాలేదని టెండర్ వాయిదా. ఆనాడు బీఆర్ఎస్ గట్టిగా బయట పెట్టే దెబ్బకు ఆ టెండర్ ఓపెన్ చేస్తే ఆ టెండర్ మొన్న -10% తో పోయింది. అంటే బీఆర్ఎస్ పట్టించుకోకపోతే అది కూడా +10 +15 పోతుండే. బీఆర్ఎస్ ప్రశ్నిస్తే అది -10 కు ఆ టెండర్ పోయినటువంటి పరిస్థితి. ఇది -12 పోయింది. బీఆర్ఎస్ బయట పెడితే -12 కు ఈ శ్రీరాంపూర్ ఓసీ టెండర్ పోయినటువంటిది. ఇకపోతే సోలార్ పవర్ టెండర్ స్కామ్. ఇప్పటిదాకా చూసింది ఓబీ టెండర్లు. దాంట్లో ఎట్లా దోచుకున్నారు, రేవంత్ రెడ్డి బామ్మర్ది ఎట్లా దోచుకున్నారో చెప్పినా. నిన్నెక్కడో రేవంత్ రెడ్డి మాట్లాడిండు, హరీష్ రావు టెండరే కాలే సింగరేణిలా, కాని టెండర్ కు అవినీతి అయిందంటూ అన్నాడు. నేను ఇప్పుడే ఛాలెంజ్ చేసిన, నేను సింగరేణిలో నీ బామ్మర్ది సృజన్ రెడ్డికి నువ్వు టెండర్ ఇచ్చినావా లేదా? సైట్ విజిట్ సర్టిఫికేట్ విధానంతో 13% ఎక్సెస్ లో నీ బామ్మర్దికి టెండర్ వచ్చింది, నిజమా కాదా రేవంత్ రెడ్డి అని నేను అడుగుతా ఉన్నా ఈరోజు. ఒకవేళ అది నిజం కాదు అంటే నేను రాజీనామా చేయడానికి సిద్ధంగా ఉన్నా, నువ్వు టెండర్లు రద్దు చేయడానికి సిద్ధంగా ఉన్నవా అని నేను అడుగుతా ఉన్నా. మీకు తెలుసు నైనీ బ్లాక్ టెండర్లు అయింది ఒకటి. నైనీ బ్లాక్ టెండర్ విన్నరా? బట్టి విక్రమార్క, కోమటిరెడ్డి వెంకటరెడ్డి కొట్లాడుకున్నారు, సైట్ విజిట్ సర్టిఫికేట్ పెట్టిండ్రు. అది గొడవ జరిగినాక సైట్ విజిట్ సర్టిఫికేట్ విధానం తప్పు, ఈ విధానంలో టెండర్ అయింది కనుక దీన్ని రద్దు చేస్తున్నా అని బట్టి విక్రమార్క గారు చెప్పిండ్రు. నేను అడుగుతున్న బట్టి గారు, నైనీ బ్లాక్ ను రద్దు చేసినావు, మరి అదే సైట్ విజిట్ సర్టిఫికేట్ తో 9 టెండర్లు అయినాయి, ముఖ్యమంత్రి బామ్మర్ది కూడా టెండర్ వచ్చింది, వాటిని ఎందుకు రద్దు చేస్తలేవు, నీకెందుకు ధైర్యం లేదు అని నేను బట్టి గారిని అడుగుతా ఉన్నా. నైనీ బ్లాక్ రద్దు అయినప్పుడు, నైనీ బ్లాక్ సైట్ విజిట్ సర్టిఫికేట్ పెట్టడం తప్పైనప్పుడు ఈ 9 టెండర్లు కూడా తప్పే కదా, వీటిని ఎందుకు రద్దు చేయలేదు, ఈ అవినీతిని ఎందుకు సింగరేణి మొయ్యాలి, ఈ బరువు ఎందుకు మొయ్యాలని చెప్పి మా కార్మికుల పక్షాన్ని నేను అడుగుతా ఉన్నా. ఇక ఇదైతే సోలార్ పవర్ స్కామ్. అసలు ఏంటి సోలార్ పవర్ స్కామ్ ఏంటి? ఇలా 2 విషయాలు ఉన్నాయి. సింగరేణి గతంలో కొన్ని సోలార్ ప్లాంట్లు పెట్టింది. ఎందుకు? మనం వాడే కరెంటు మనమే సోలార్ ద్వారా ఉత్పత్తి చేసుకొని వాడుకోవాలన్నది సింగరేణి ఆలోచన. కానీ ట్రాన్స్కో ఒక నిబంధన పెట్టింది, నీకు సింగరేణికి ఎంత కరెంటు కావాలనో నువ్వు అంతవరకే ప్లాంట్లు పెట్టు, అంతకంటే ఎక్కువ పెడితే మేము కొనము అని చెప్పింది. అక్కడ కింద పెట్టి నేను ట్రాన్స్కోది, అంతకంటే ఎక్కువ కరెంట్ ఉత్పత్తి చేస్తే మేము పీపీఏ చెయ్యము, పవర్ పర్చేజ్ అగ్రిమెంట్ చెయ్యము, ఆ కరెంటు మేము కొనము అని రాష్ట్రంలోని విద్యుత్ సంస్థ స్పష్టంగా ఆదేశాలు ఇచ్చింది. మరి ఆ కొనని కరెంటుకు, అవసరం లేని కరెంటుకు ఎందుకు సోలార్ పవర్ ప్లాంట్ పెట్టాలి? ఒకటేమో 107 మెగావాట్లు, ఇంకొకటేమో 67 మెగావాట్లు. ఇలా 2 ఉన్నాయి విషయాలు. జనరల్ గా భారతదేశంలో మన పక్కనే ఎన్టీపీసీ ఉంటుంది రామగుండంలో, ఎన్టీపీసీ కూడా సోలార్ పవర్ ప్లాంట్ పెట్టింది. ఎన్టీపీసీ సోలార్ పవర్ ప్లాంట్ పెడితే 1 మెగావాట్ కు 3 కోట్లకే వస్తుంది. 3 కోట్లకని ఎన్టీపీసీ ఎన్నో అవార్డులు ఇచ్చింది, అది పబ్లిక్ డొమైన్ లో ఉన్నది. కేంద్ర ప్రభుత్వానికి చెందిన హెచ్పీసీఎల్ హైడ్రో పవర్ కార్పొరేషన్ లిమిటెడ్ వాళ్ళు కూడా సోలార్ పవర్ ప్లాంట్లు పెట్టినరు. 3 కోట్లు 3,20 లక్షలకు 1 మెగావాట్ కరెంట్ తయారైంది. కానీ మన సింగరేణి మొదటిది 67 మెగావాట్లు. 67 మెగావాట్లలో ఆ టెండర్ కండిషన్లు కఠినమైనవి పెట్టి ఎవడు రాకుండా చేసి 7 కోట్ల రూపాయలకు 1 మెగావాట్ పెట్టిండ్రు. టెండర్ 7 కోట్లు పర్ మెగావాట్ కట్టబెట్టిండ్రు. బయట ఎంత? 3. వీళ్ళు ఇచ్చింది ఎంత? 7. అంటే 1 మెగావాట్కి ఎంత పోయింది? 4 కోట్లు పోయింది. 67 కోట్లు ఇంటూ 67 మెగావాట్లు ఇంటూ 4 కోట్లు అంటే ఎంత?
280 కోట్ల రూపాయలు ఒక్క 67 మెగావాట్ల సోలార్ పవర్ ప్లాంట్ లో కాంట్రాక్టర్లకు